ఇక ఎన్టీఆర్ జిల్లా తిరువూరు ఎమ్మెల్యే కొలకపూడి శ్రీనివాసరావు మరో కొత్త వివాదాన్ని సృష్టించారు. విస్సన్నపేట మండలం టీడీపీ అధ్యక్షుడు రాయల సుబ్బారావును లక్ష్యంగా చేసుకుని వాట్సాప్ స్టేటస్ పెట్టారు. నువ్వు దేనికి అధ్యక్షుడివి? జూదం క్లబ్కా? జూదం కోసం ఆఫీస్ పెట్టావంటే నువ్వు నిజంగా రాయల్ అని స్టేటస్లో పేర్కొన్నారు. చాలా కాలంగా రాయల సుబ్బారావు జూదం ఆడిస్తున్నారని కొలకపూడి ఆరోపించారు. గతంలో విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్పై కొలకపూడి బహిరంగ ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. కొలకపూడి వ్యవహారం పార్టీకి నష్టం చేకూరేలా ఉందంటూ అధిష్టానం ఆగ్రహం వ్యక్తం చేసింది. విచారణకు పిలిచి వివరణ కూడా తీసుకుంది. తాజాగా మరో వివాదానికి తెరలేవడంతో కొలకపూడి వ్యవహారం టీడీపీలో హాట్ టాపిక్గా మారింది. దీనిపై మరింత సమాచారం అందించడానికి మనకి ఫోన్ లైన్లో సాయిచంద్ సిద్ధంగా ఉన్నారు. సాయిచంద్, కుమార్ చంద్. నాని, ఎన్టీఆర్ జిల్లా తిరువూరు ఎమ్మెల్యే కొలికిపూడి శ్రీనివాసరావు మరో కొత్త వివాదానికి అయితే తెరదీశారు. విస్సన్నపేట మండలం తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు రాయల సుబ్బారావును లక్ష్యంగా చేసుకుని అయితే వాట్సాప్లో కొలికిపూడి స్టేటస్లు పెట్టారు. ప్రధానంగా దీనిలో నువ్వు దేనికి అధ్యక్షుడివి? జూదం క్లబ్కా? జూదం కోసం ఆఫీస్ పెట్టావంటే నువ్వు నిజంగా రాయల్ అని స్టేటస్లో అయితే ఆయన పేర్కొన్నారు. అయితే దీని మీద ఎమ్మెల్యే వివరణ కోరగా చాలా కాలంగా రాయల సుబ్బారావు జూదం ఆడిస్తున్నారని ఆరోపించారు. అయితే గతంలో విజయవాడ ఎంపీ కేశినేని చిన్నిపై బహిరంగ ఆరోపణలు ఇలాగే చేశారు. పార్టీకి ఏదైతే కొలికిపూడి చేసినటువంటి నష్టం ఏదైతే ఉందో నష్టం చేకూర్చేలా వ్యవహరించారంటూ అప్పట్లో పార్టీ కూడా ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. తెలుగుదేశం పార్టీ అధిష్టానం ఆయన పిలిపించి వివరణ తీసుకుంది. అయినా కొలికిపూడి తీరైతే మారటం లేదు. ప్రధానంగా చూసుకుంటే మరోసారి అంటే ఇటీవల తీసుకున్నటువంటి క్రమశిక్షణ కమిటీ సంబంధించి చర్యలు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా బేఖాతరు చేసి ఇప్పుడు మళ్ళీ కొలికిపూడి అయితే మాత్రం తన వివాదాస్పదమైనటువంటి కామెంట్స్ ఏవైతే ఉన్నాయో, స్టేటస్ల రూపంలో పెట్టిన కామెంట్స్ ఏవైతే ఉన్నాయో అవి అయితే మాత్రం ఇప్పుడు ప్రస్తుతం వైరల్గా మారిన పరిస్థితుంది. ప్రస్తుతం తిరువూరు సంబంధించిన తెలుగుదేశం పార్టీకి సంబంధించిన తమ్ముళ్ళందరూ కూడా దీని మీద గురుగున్నారు. అంటే ప్రధానంగా ఈయన అట్లా స్టేటస్లు పెట్టడం ఇవన్నీ వ్యవహారం ఇప్పటికే 2-3 సార్లు పార్టీ హెచ్చరించినప్పటికీ ఆయన తీరు మారడం లేదని వాళ్ళందరూ కూడా గురువున్న పరిస్థితి అయితే ఉంది. మొత్తంగా చూసుకుంటే కొలికిపూడి ఏదో ఒక వ్యూహంతో మాత్రం ముందుకు వెళ్తున్నారు. అందుకే ఆ నేపథ్యంలోనే ఇటువంటి కామెంట్స్ అని చేస్తున్నారని కూడా విమర్శలు అయితే వస్తున్నాయి. మొత్తంగా చూసుకుంటే కొలికిపూడి ఏం చేస్తారు అంటే మళ్ళీ ఈ వివాదాన్ని తెరదీసిన పరిస్థితులు అంటే మొన్న ఈ మధ్య ఎంపీ కేశినేని చిన్నిపై చేసినటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో అవి దుమారాన్ని సృష్టించాయి. అదేవిధంగా పార్టీలో తెలుగు తమ్ముళ్ళు అయితే 2 గచ్చీలను భరిస్తుంది తిరువూరు నియోజకవర్గంలో. దాన్ని మళ్ళీ పునరావృతం అంటే ఇప్పుడు రాయల సుబ్బారావు అనే వ్యక్తి ఇప్పటికే విసన పార్టీకి సంబంధించి తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా ఉన్నారు. ఆయన మీద ఇటువంటి కామెంట్లు చేయడం అనేది ప్రస్తుతం అయితే దుమారంగా మారిందని చెప్పాలి. చూడాలి ఇప్పుడు మళ్ళీ తెలుగుదేశం పార్టీ అధిష్టానం ఎటువంటి చర్యలు తీసుకుంటుందో అనేది వేచి చూడాల్సిన పరిస్థితి అయితే ఉంది. నాని, ఈ విషయం అధిష్టానం దృష్టికి వెళ్ళిందా? నాని, ఇప్పుడు ఈ పొద్దున ఉదయం ఏదైతే ఈ ఎమ్మెల్యే ఏదైతే ఇటువంటి స్టేటస్లు పెట్టారో స్టేటస్ పెట్టి మరి కాసేపటికి తొలగించిన పరిస్థితి ఉందో అప్పటికే ఈ స్టేటస్లు అయితే మాత్రం వైరల్ అయిపోయినాయి. ప్రధానంగా చూసుకుంటే పార్టీలో కొంతమందిని అయితే మాత్రం టార్గెట్ చేశారు. అంటే కేశినేని చిన్నికి సంబంధించి ఎంపీ కేశినేని చిన్నికి సంబంధించిన వర్గాన్ని టార్గెట్ చేసి అయితే మాత్రం కొలికిపూడి ముందుకెళ్తున్నారనే చెప్పాలి. ఈ దిశగానే ఆయన చేసిన కామెంట్లు అయితే ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. అయితే మళ్ళీ తెలుగుదేశం పార్టీ ఈ వైరల్ అయినటువంటి ఈ కామెంట్స్ మీద అయితే స్పందిస్తుందని చెప్పాలి. మోస్ట్ ప్రాబబ్లీ ఇవాళ ఈవినింగ్ కి దీని మీద మళ్ళీ క్రమశిక్షణ కమిటీ ఎట్లా స్పందిస్తుంది, ఏంటి, ఆయన ఎలా పిలుస్తారా, మళ్ళీ ఏంటి పరిస్థితి అనేది తెలియాల్సి ఉంది. నాని, క్రమశిక్షణ కమిటీ ఎటువంటి చర్యలు తీసుకునే అవకాశం ఉంది ఆయనపైన? క్రమశిక్షణ కమిటీ ఇప్పటికే ఆయన్ని హెచ్చరించిన పరిస్థితుంది, సస్పెన్షన్ వేట్ కూడా వేసిన పరిస్థితుంది. అయినప్పటికీ కొలికిపూడి అయితే మాత్రం తన తీరును అయితే మార్చుకోవట్లేదు. ప్రస్తుతం అయితే మాత్రం దీన్ని అయితే ఇంకా మరింతగా సీరియస్ తీసుకుని పార్టీ అధిష్టానం ఈయన్ని ఏదైతే దీని నుంచి తొలగించే అంశం ఏదైతే ఉంటుందో పార్టీలో నుంచి తొలగించే అంశం దానికి కూడా పరిశీలిస్తుందని మాత్రం ప్రస్తుతం అయితే తెలుగుదేశం వర్గాలు అయితే మాత్రం ప్రస్తుతం అయితే గుసగుసలు వినిపిస్తున్నాయి. మరి దీని మీద అధిష్టానం స్పందించేంత వరకు అంటే క్రమశిక్షణ కమిటీ కానీ అధిష్టానం కానీ స్పందించేంత వరకు వేచి చూడాల్సిన పరిస్థితి అయితే ఉంది. నాని, థ్యాంక్ యూ చంద్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేసి మా వైకే టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.